మనందరం మనుషులం. ఏ దేశంలోకి వెళ్ళినా, అడవి ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ అడవి మనుషులు కనబడతారు. ఎడారి త్రోవల్లోకి వెళితే ఎడారి ప్రజలు మనకు కనబడతారు మనుషులు. సముద్ర ప్రాంతానికి వెళితే సముద్ర తీరాన కూడా ద్వీపుల మధ్య, ద్వీపవాసుల మధ్య అందరూ మనుషులే. ఎక్కడికి వెళ్ళినా మనిషి మనుగడ అనేది మనకి జాడలు కనబడతానే ఉంటాయి. యేసు ప్రభువారు మనిషికి సంబంధించిన వారు తప్ప మనిషి సొంతంగా కల్పించుకున్న మతానికి సంబంధించిన వారు కాదు. ఆ మాటకు వస్తే మనం పీల్చుకునే గాలిది ఏ మతం? పగటిపూట మనకి ఇంత వెలుగునిచ్చేటువంటి సూర్యునిది ఏ మతము? మనందరం నడిచే నేలది ఏ మతము? ఫలాలు కోసుకొని తింటున్నాము, ఆ చెట్టుది ఏ మతము? ఒక కూరగాయలు అమ్మే దుకాణం దగ్గరికి నేను ఒక సంచి, మీరు ఒక సంచి పట్టుకొని, నేను వంకాయలు, మీరు వంకాయలు అందరం కొనుక్కుంటున్నాం. ఆ ఫలము లేక ఆ వృక్షము పలానా వారు మాత్రమే వచ్చి నా దగ్గర కొనుక్కోండి, నేను పలానా వారికి నేను పుట్టాను, పలానా వారికి నేను అమ్మబడతాను, పలానా వారి నన్ను ఇంటికి తీసుకెళ్ళి కూరండుకొని తినండి అని ఏ టమాటా అయినా, ఒక ఉల్లిపాయ అయినా, సృష్టిలో ఏ ఫలమైనా, ఏ చెట్టు అయినా ఎప్పుడైనా మనతో అలాగా మాట్లాడటం జరిగిందంటే ఈ రోజు వరకు లేదు, ఎప్పటికీ జరగదు.